ఇప్పుడు ఇంటికి వెళ్తే విహారీ గారు అందరి ముందు నిజం చెప్పేస్తారు. నిజం తెలిసిన మరుక్షణం పద్మాక్షమ్మ, సహస్రమ్మ అస్సలు ఊరుకోరు. చాలా పెద్ద గొడవలు అవుతాయి. ఏ కుటుంబం కలవాలని విహారీ గారు ఇంత కష్టపడి అందరినీ కలిపారో ఆ కుటుంబం మా బంధం వల్ల బీటలు వారుతుంది. నా వల్ల విహారీ గారికి, యమునమ్మకి నా అనేవాళ్లు లేకుండా ఫ్యామిలీ నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు విహారీ గారిని ఎలా ఆపాలి? ఏంటి కనుక అలా కూర్చున్నావు? దిగు. ఏమైంది కనకం? విహారీ గారు, నాకెందుకో భయంగా ఉంది. భయమా? ఎందుకు కనకం? మీరు మన బంధం గురించి ఇప్పుడు ఇంట్లో చెప్పొద్దు. ఏం మాట్లాడుతున్నావు కనకం? ఇప్పటికే మన గురించి నిజం చెప్పక, నువ్వు ఇంటి కోడలవనే నిజం ఎవరికి తెలియక అసలు ఎన్ని కష్టాలు పడ్డావు. అవతల మావయ్యకి నేను, మా అమ్మ ఇద్దరం నీకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటామని మాటిచ్చాం. అది కాదు విహారీ గారు, ఇప్పుడు నిజం తెలిస్తే మీ కుటుంబం... కనకం ప్లీజ్ ఆగు. నువ్వు నా కుటుంబం గురించి ఆలోచించి నిజం చెప్పొద్దంటున్నావు కదా. నువ్వు కూడా మా ఫ్యామిలీలో భాగమే. నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేసి నా కుటుంబంలో నీకు మంచి స్థానం కల్పించడం నా బాధ్యత. దాని పర్యవసానాలు ఏవైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. నీ భర్తగా నీకు అండగా ఉన్నాను. లోపల ఏం జరిగినా నేను ఫేస్ చేస్తాను. విహారీ గారు... లక్ష్మి, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. కాసేపు మౌనంగా అన్నీ చూస్తూ ఉండు. అందరితో నేను మాట్లాడతాను, అన్నీ నేను సరిచేస్తాను. నన్ను నమ్ము కనకం. ఇన్ని రోజులు అనామకురాల్లా ఈ ఇంటికి వచ్చావు, అలాగే ఇంట్లో తిరిగావు. ఈరోజు ఈ ఇంటి కోడలుగా నువ్వు లోపలికి రావాలి. నీలో ఆనందం తెప్పించి కష్టాన్ని, కన్నీళ్ళని నేను చూడాలనుకోవట్లేదు. మన సమస్యలకి ఈ రోజుతో మనం ముగింపు పలుకుదాం. కొత్త జీవితంలోకి, కొత్త బంధంలోకి ముందడుగేసి కొత్త అధ్యాయాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడదాం. కనుక ఇది నీ భర్తగా నేను ఆదేశిస్తున్నాను. నా పక్కన రాములు వారి పక్కన సీతమ్మలా నువ్వు నిలబడు. కనక మహాలక్ష్మి సమేత విష్ణు విహారీలా కలిసి కుడికాలు ఇంట్లో పెట్టి లోపలికి వెళ్దాం. నిర్భయంగా నిజాలు చెప్దాం. పద.